హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో ఈరోజు మనం చూసేది నవాంశ సిక్స్త్ హౌస్. సో సిక్స్త్ హౌస్లో డిఫరెంట్ ప్లానెట్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. సో ఆరో భావం అంటేనే మనకు తెలుసు కదా, అది కొంత నెగిటివిటీని క్యారీ చేసేది, గొడవలు, రెస్పాన్సిబిలిటీస్, అట్లానే అనారోగ్యము, వీటన్నిటిని సిక్స్త్ హౌస్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ అది మన వర్క్ ప్లేస్ కూడా, ఈవెన్ నవాంశలో కూడా అంతే. ఎందుకంటే నవాంశ అనేది ఏంటంటే మ్యారేజ్ తర్వాత ఒక ఏజ్ వచ్చాక 40 years అట్లా వచ్చిన తర్వాత ఆ డివిజనల్ చార్ట్ అండ్ D9కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో శుక్రుడు కనుక నవాంశలో ఆరో భావంలో ఉంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయని చూద్దాం. సో సిక్స్త్ హౌస్ అనేది ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కదా. సో శుక్రుడు అంటే రిలేషన్ని ఇండికేట్ చేస్తాడు. స్పౌసు, భార్య లేదా భర్త లేదా మ్యారేజ్ రిలేషను, వీటన్నిటిని ఇండికేట్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఆరో భావంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా వీళ్ళు వాళ్ళ స్పౌస్ ఎవరైతే ఉంటారంటే భార్య లేదా భర్త కోసము ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. యూజువల్గా మనం ఏమనుకుంటాం, D1లో కనుక 6లోనో 12లోనో ఉంటే లగ్జరీస్ మన కోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం అన్నాను. అయితే D9లో సిక్స్త్ హౌస్లో కనుక ఉంటే యూజువల్లీ వీళ్ళు వాళ్ళ కోసం కన్నా ఆ రిలేషన్ కోసం అవ్వచ్చు, లేదా మ్యారేజ్ రిలేటెడ్ అంటే వీళ్ళకి వచ్చే పార్ట్నర్స్ వాళ్ళు పెద్దగా బాధ్యతగా ఉండకపోవడము, లేదా వాళ్ళ లగ్జరీస్ కోసము వాళ్ళ కోసము వీళ్ళ సంపాదన అంతా ఉపయోగించుకునే అవకాశము. అంటే సింపుల్గా చెప్పాలంటే యు ఆర్ గోయింగ్ టు పే. శుక్రుడికి సంబంధించిన అంటే భార్య లేదా భర్త ఆ రిలేషన్ కోసము మీరు ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ అది మామూలుగా అవ్వచ్చు, ఆర్ సమ్ టైమ్స్ డివోర్స్ లాంటివి జరిగి అప్పుడు పే చేయాల్సి రావడం కావచ్చు, కాంపన్సేషన్ కింద. రెండిట్లో ఏదైనా అవ్వనియండి. అంటే ఎందుకంటే ఒక్క ప్లానెట్ని బట్టి 6లో శుక్రుడు ఉంటాడు కాబట్టి మనకి గొడవలు లేకపోతే విడాకులు అయిపోతాయని అనుకోకర్లేదు. ఎందుకంటే సిక్స్త్ అనేది యూజువల్గా కొంత ఉపచయం కాబట్టి కొంత నెగిటివిటీ ఉంటుంది. బట్ ఓన్లీ శుక్రుడు 6లో ఉండడం వల్ల మనకి విడిపోయే అవకాశాలు తక్కువ యూజువల్గా. ఎందుకంటే మనకి మిగిలిన గ్రహాలు సాటర్న్, కుజ ఇలాంటివి వచ్చినప్పుడు యూజువల్గా ఆ ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ వీనస్ ఇన్ ద సిక్స్త్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా వీళ్ళు మ్యారేజ్లో రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకునే అవకాశము, అండ్ ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశము, అండ్ అఫ్ కోర్స్ చాలా విషయాలు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళకి వచ్చే స్పౌస్ తోటి, ఆ అమ్మాయి అయినా అయితే అమ్మాయిలు అయితే భర్త విషయంలోనూ, అబ్బాయిలు అయితే భార్య విషయంలోనూ చాలా వరకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ప్రతి విషయంలోనూ వాళ్ళు రిలేషన్ డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే మనకి యూజువల్గా ఈ శుక్రుడికి బలం ఎక్కువ ఉందనుకోండి, ఎప్పుడు కూడా మనకి పాప స్థానాలలో ఉన్న గ్రహాలు బలంగా ఉంటే అవి ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్లనే యూజువల్గా మనము ఈ సిక్స్త్ హౌస్ అయ్యి ఉచ్చపట్టిన శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే ఇంకొంచెము అంటే ఓన్ హౌస్ కానీ ఎగ్జాల్టేషన్లో కానీ ఉన్నప్పుడు ఇంకొంచెము ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది. అదే కొంచెము బలం తక్కువ అంటే ఎనిమిక్ సైన్ అని కాదు, కొంచెం ఫ్రెండ్లీ న్యూట్రల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా గొడవలు ఉన్నా కూడా అంత ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉండదు. అలానే ఎక్స్పెండిచర్స్ కూడా అనమాట. ఎప్పుడు కూడా అంతే మనకి ఈ హౌసెస్లో అంటే 6, 12 ఇలాంటి హౌసెస్లో యూజువల్గా ఎగ్జాల్టేషన్ ఉన్న ప్లానెట్స్ ఉన్నప్పుడు అవి ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవర్ యూజువల్గా శుక్రుడికి మనకి మనీ కారకత్వం కూడా ఉంటుంది. గురు శుక్రులు ఇద్దరు ఇస్తారు ధన కారకత్వము. సో శుక్రుడికి కూడా ఉంటుంది. అయితే యూజువల్గా ఏంటంటే వీళ్ళు సెటిల్మెంట్స్ ద్వారా కానీ ఆర్ లైక్ ఇప్పుడు కౌన్సిలర్స్ ఉంటారు కదా అట్లా అనమాట. సెటిల్మెంట్స్ అండ్ యూజువల్గా లేకపోతే మ్యారేజ్ బ్యూరోస్ అండ్ కళ్యాణ మండపాలకు సంబంధించి అంటే యూజువల్గా మ్యారేజ్ రిలేటెడ్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, జరగడం కానివ్వండి, అంటే ఈవెంట్స్ జరగడం కానివ్వండి, వాటి ద్వారా సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి యూజువల్గా. కాకపోతే ఏంటంటే ఈ సిక్స్త్లో ఉన్న ఈ శుక్రుడు గొడవలు అయితే ఉండే అవకాశం డెఫినెట్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇద్దరి మధ్యలోనూ కొన్ని అందులోనూ అవతల వాళ్ళు పెద్ద స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వరు. ఇప్పుడు మన జాతకంలో మనకి 6లో ఉన్నాడు అనుకోండి శుక్రుడు, యూజువల్గా అవతల వాళ్ళు పెద్దగా వాళ్ళకి ఏమనిపించదు, మన వల్ల వాళ్ళ ఇబ్బంది పడుతున్నారా లేకపోతే మన మధ్యలో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అలాంటిది వాళ్ళేం ఫీల్ అవ్వరు. ఎందుకంటే
ఈ పర్సన్ ఎవరైతే శుక్రుడు 6లో ఉంటారో వాళ్ళకే అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేక లేకపోతే అడ్జస్ట్ అవుతూను కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళే ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే అవతల వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. మీ అంత సెన్సిటివ్గా అవతల వాళ్ళు రియాక్ట్ అవ్వరు అనమాట. దానివలన యూజువల్గా 6th వీనస్ ఎవరైతే హారోస్కోప్లో అయితే ఉంటుందో వాళ్ళు కొంచెము ఇలాంటివి. అండ్ మోరోవర్ రిలేషన్స్ విషయంలో కూడా అంటే మనము ఓన్లీ భార్యాభర్తల మధ్యననే కాదు, జనరల్ రిలేషన్స్ కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అంటే మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళందరి కిందకే వస్తారు. భార్యాభర్త రిలేషన్ దట్ ఈస్ ద మెయిన్ వన్ శుక్రుడు అంటేనో. బట్ ఆల్ ద రిలేషన్స్, అది రిలేషన్ విత్ అంటే అక్కడ మనకి శుక్రుడికి లార్డ్షిప్ దేనికి వచ్చింది అంటే D9 నవాంశలో శుక్రుడు 6వ భావంలో ఉన్నా కూడా ఏ స్థానాలకు ఆధిపత్యం ఉందో దాని ద్వారా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే గొడవలు కానీ అనారోగ్య సమస్యలు కానీ యూజువల్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవరు ఒక ఏజ్ వచ్చేటప్పటికి కొంచెం స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలానే బ్యూటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అది హెయిర్ ఫాల్ దగ్గర నుంచి ఏదైనా అవనియండి, స్కిన్ హెయిర్ ఇట్లాంటి బ్యూటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే యూజువల్గా స్పెండింగ్ మనీ ఆన్ ట్రీట్మెంట్స్, ఇలాంటి వాటి కోసము ట్రీట్మెంట్స్ తీసుకోవడము, వాటి కోసం స్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ మోరోవరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా శుక్రుడు 6వ భావంలో ఉన్నవాళ్ళు ఫీమేల్ రిలేషన్స్ అంటే చెల్లి అవ్వచ్చు, కజిన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవనియండి, ఫీమేల్ రిలేషన్స్ తోటి కొంచెము జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనకి ఈ దశ జరుగుతున్నప్పుడు 6వ భావానికి సంబంధించిన దశ కానీ శుక్రమహాదశ కానీ జరుగుతున్నప్పుడు యూజువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే దేనికి కొంతవరకు బాగుంటుందంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ బాగుంటుంది. ఎందుకంటే మిగిలిన అన్ని గ్రహాల కన్నా శుక్రుడు మంత్రశాస్త్రము ద్వారా మంత్ర సాధన, ఉపాసన దీన్ని ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులోనూ శుక్రమహాదశ జరుగుతూ 6వ భావంలో ఉన్న శుక్రుడు నవాంశలో, అది కూడా మన హయ్యర్ స్పిరిచువల్ దీన్ని ఇండికేట్ చేసే హౌస్. సో అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా అమ్మవారి ఉపాసనకి అంటే ఉపాసన యూజువల్గా ఫీమేల్ గాడెస్ని ఉపాసన చేసే లలితాదేవి అవ్వచ్చు, దుర్గా ఉపాసన అవ్వచ్చు, ఎవరిదైనా అవనియండి, మనకి యూజువల్గా ఆ మంత్రాన్ని స్వీకరించడము, దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడము అనేవి డెఫినెట్గా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే యూజువల్గా స్పిరిచువాలిటీ అనేది పర్టికులర్గా దశ జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 6లో ఉన్న శుక్రుడు 12వ భావాన్ని చూస్తారు. 12th ఈజ్ అ హయ్యర్ స్పిరిచువల్ హౌస్. మనకి 9th కన్నా కూడా 12th అనేది ఇంకా ఎక్కువ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దట్ ఈజ్ అ సాక్రిఫైస్ హౌస్ కదా. మనం మొత్తం మన ఎనర్జీని కానీ అన్ని వ్యయస్థానము అంటే వ్యయము అంటే సాక్రిఫైస్ కూడా అది. సో కాబట్టి యూజువల్గా ఇలాంటివి ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి చూడండి, ఆస్ట్రాలజీ లాంటివి నేర్చుకుంటే కన్నా యూజువల్గా ఒక మంత్రం ద్వారా కొంత జరిగేది ప్రిడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి ప్రాక్టీసెస్కి మంచి చేసే అవకాశం ఉంటుంది శుక్రుడు 6th హౌస్లో ఉన్నప్పుడు. బట్ ఏదైనా అగెయిన్ యూజువల్గా ఉచ్చపట్టి శుక్రుడు 6వ భావంలో ఉన్నప్పుడు ఒక ఏజ్ వరకు అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అంటే మ్యారీడ్ లైఫ్ మొత్తం అన్నిటి మీదను. బట్ సర్టన్ ఏజ్ 35-40 వచ్చేటప్పటికి యూజువల్గా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. అంటే ఈ రిలేషన్స్ వీటి మీద తక్కువ ఉంటుంది, డిటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఎక్కువ దేన్నో సాధించాలని అనమాట. అంటే అది ఒక రకంగా సేవ చేయడం కావచ్చు, ఆర్ మేబీ ఇట్లాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కావచ్చు, వాటి మీద ఎక్కువ ఉంటుంది. బట్ డెబిలిటేటెడ్ ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్లీ వాళ్ళు దే వాంట్ టు అడ్జస్ట్ విత్ ద ఫ్యామిలీ. సింపుల్గా చూడండి, మనకి శుక్రుడు ఉచ్చపట్టి 6వ భావంలో నవాంశలో ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ దీనిలో అంటే ఆ మ్యారిటల్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని చూసి యూజువల్గానే ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఇంక ఇది ముందుకు వర్కౌట్ అయ్యేది కాదు, దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. అదే వీనస్ డెబిలిటేటెడ్ అనుకోండి, ఏమవుతారంటే కాంప్రమైజింగ్ నేచర్ ఉంటుంది అనమాట. ఓకే అడ్జస్ట్ అవడానికి చేద్దాం అని. అందువలన యూజువల్గా శుక్రుడు ఉచ్చపట్టి 6th హౌస్లో D9 నవాంశలో ఉన్నప్పుడు ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఈ మన మెటీరియలిస్టిక్ వరల్డ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో వాళ్ళు ఏంటంటే అయితే సర్వీస్ చేద్దాము, లేకపోతే మన వరల్డ్ అంటే మనకి సంబంధించి ఒక ఉపాసన మంత్రం తీసుకోవడము, చాంటింగ్ చేయడము. పర్టికులర్గా శుక్రమహాదశ కానీ 6th లార్డ్ సంబంధించిన దశ కానీ వచ్చినప్పుడు
వాళ్ళు ఈ ప్రాక్టీస్లో ఎక్కువ ఉండే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి D9 నవాంశ చార్ట్లో శుక్రుడు కనుక 6వ భావంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది. యూజువల్గా ఉచ్చపట్టిన గ్రహాలు ఏం చేస్తాయంటే మంచు చెడు ముందే ఇచ్చేస్తాయి మొత్తం అంతా. కోర్స్ మనకి ఆస్పెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఏ స్థానములో ఆ ప్లానెట్ ఉంది, ఎవరి దృష్టి ఉంది. శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అంటే గురువు లాంటి గ్రహాలు, యోగగారక ప్లానెట్ ఇలాంటి దృష్టి ఉన్నప్పుడు బాగుంటుంది. సాటర్న్ ఆస్పెక్ట్స్ లాంటివి ఆర్ కుజుడితో కలిసి ఉన్న, అంటే యూజువల్గా అవి కొంచెము ఎక్కువ ప్రొవైడ్ చేసేవి అనమాట. సాటర్న్ అంటే కష్టపెట్టడం, కుజుడు ఏం చేస్తాడంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాడు దాన్ని. శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు కానీ, ఒకవేళ శుక్రుడు కుజుడింట్లో ఉన్నప్పుడు కానీ, ఇలాంటివన్నీ ఇంకా కొంచెము ప్రాబ్లమ్ని ఎక్కువ చేసే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.